హలో గాయ్స్, ఈ వీడియోలో ఏంటి అంటే మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు కింద, బ్రో నాకు ఇండియాలో లైసెన్స్ ఉంది, మనకి ఆస్ట్రేలియాలో ఫుల్ లైసెన్స్ వస్తుందా, ఇంటర్నేషనల్ లైసెన్స్ వస్తుందా అని. లైక్ మనకి ఇండియాలో లైసెన్స్ ఉన్నా మనం ఇక్కడికి వచ్చాక ఒక 6 months అయితే ఆ లైసెన్స్ మనకి వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్టర్ 6 months, ఈ 6 months లోపలనే మనము డీకేటీ రాయాలి, డ్రైవింగ్ నాలెడ్జ్ టెస్ట్ డీకేటీ రాయాలి. అండ్ డీకేటీ పాస్ అయ్యాక మనం టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలి. టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ ఇచ్చాక టెస్ట్ పాస్ అవుతే, డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవుతే మనకి ఫుల్ లైసెన్స్ వస్తుంది. లేదు నాకు ఇండియాలో లైసెన్స్ ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చాకే ప్రాక్టీస్ చేసుకొని లైసెన్స్ తెచ్చుకుందాము అనుకుంటున్నానంటే వెల్ అండ్ గుడ్. అప్పుడైనా సరే సేమ్ ప్రొసీజర్, లైక్ డీకేటీ రాయాలి, లర్నింగ్ వస్తుంది. డైరెక్ట్ ఫుల్ లైసెన్స్ రాదు, ఫస్ట్ ఎల్ వస్తుంది, దాని తర్వాత పీ, రెడ్ పీ, గ్రీన్ పీ అని కొన్ని స్టేజెస్ ఉంటాయి. అవన్నీ క్లియర్ అయిపోయాక మనకి ఫుల్ లైసెన్స్ అయితే వస్తుంది. మొన్న 2 బ్రోస్ అయితే కామెంట్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే రిప్లై ఇచ్చాను లైసెన్స్ గురించి. ఆ బ్రదర్కి అర్థమైందో లేదో మళ్ళీ క్లియర్గా చెప్దాము అని ఈ వీడియో తీస్తాను. ఏది డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను తెలుసుకునైనా సరే అది మీకు కన్వే చేస్తాను ఆ మెసేజ్ని. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్, bye for now.